పరీక్షల కాలం మొదలైంది. తల్లిదండ్రులు అలాగే టీచర్స్ విద్యార్థులకి రాబోయే పరీక్షల్లో ఎంత లక్ష్యాన్ని ఛేదించాలి, ఎంత లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి అనే విషయాల గురించి సలహాలు ఇవ్వడం మొదలైంది. ఇదంతా కూడా విద్యార్థులకు విపరీతమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఈ ఒత్తిడి వల్ల విద్యార్థులు రాబోయే కాలానికి సరిపడా సిలబస్ని ఎలా చదవాలి, ఎంత సిలబస్ చదవాలి, నేను చదివిన సిలబస్లో చదివిన తర్వాత దాన్ని నిజంగానే అంత పర్సంటేజ్ నేను సాధించగలుగుతానా లేదా అనే సందేహాలు కూడా పిల్లలకు మొదలవుతూ ఉంటాయి. కానీ నిజానికి ప్రొద్దున లేచించి రాత్రి మనం పడుకునేంత వరకు కూడా ఈ లక్ష్యాన్ని గురించే మనం మాట్లాడే విషయాల గురించి విద్యార్థులకు అనేక రకమైన సందేహాలు ఉంటాయి. నిజంగానే పరీక్షలకు సంబంధించి మనం లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలా? నిర్దేశించుకుంటే ఏమవుతుంది? లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అనవసరమైన ఒత్తిడి మనకు కలుగుతుంది కదా, మన రోజువారీ కార్యక్రమం అది విపరీతంగా ప్రభావం చెందించి మనని సరిగా ఫంక్షన్ చేయకుండా అది అడ్డుపడుతుంది కదా అనే భావన చాలామంది విద్యార్థులకు కలగడం అతి సహజం. కానీ మన నిత్య జీవితాన్ని చూసుకుంటే ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనకు తెలియకుండానే మన బ్రెయిన్ మనకు ప్రతి నిమిషము ఏదో ఒక లక్ష్యాన్ని మన ముందు పెడుతుంది. మనం దాన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తాం. ప్రత్యేకంగా దానికి మనం లక్ష్యాన్ని నిర్దేశించింది అని లేబుల్ చేయకుండొచ్చు, కానీ మనం మాత్రం పొద్దునుంచి రాత్రి వరకు లక్ష్యంతోటే పనిచేస్తూ ఉంటాం. ఆ బ్రెయిన్లో జరిగే విషయాన్నే మనము దాన్ని చదువుకు అన్వయిస్తున్నాం అన్నమాట. ఈ లక్ష్యానికి సంబంధించి కూడా మనం ఆటల్ని చూద్దాం. హాకీ ఉంది, ఒక గోల్ పోస్ట్ ఉంటుంది. ఫుట్బాల్ ఉంటుంది, ఒక గోల్ పోస్ట్ ఉంటుంది. అలాగే మనం క్రికెట్ తీసుకుందాం. మనకు T20 కానివ్వండి, వన్డే ఇంటర్నేషనల్ కానివ్వండి, అవతల వాళ్ళు ఒక నిర్దిష్టమైన రన్స్ చేస్తారు. యువతల టీము ఆ రన్స్ని కనుక ఛేదిస్తే అప్పుడు ఈ టీము విజేతగా మనం గుర్తిస్తాం. ఇలాగే ప్రతి విషయంలో కూడా మనం లక్ష్య నిర్ధారణ చేసుకొనే మనం ప్రయాణం చేస్తాం. ఇంతెందుకు, మనము ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలనుకుంటాం, బస్ స్టాండ్కి వెళ్తాం, లేదు రైల్వే స్టేషన్కి వెళ్తాం, లేదు ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మనము ఏ వాహనాన్ని ఎక్కుతాము? బస్ అయినా సరే మనం హైదరాబాద్ నుంచి మనం ఢిల్లీకి వెళ్ళాలి, అది ఢిల్లీ అని పేరున్న బస్సుని ఎక్కుతాం. అలాగే రైల్వే స్టేషన్ కూడా రైల్లోకి వెళ్ళి మనం ఢిల్లీకి వెళ్ళే రైలు ఎక్కుదాం. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా మనని తీసుకెళ్లే ఫ్లైట్నే ఎక్కుదాం. సో ఇలా ప్రతి విషయంలో కూడా మనం ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకొని అప్పుడు మాత్రమే మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అలాంటి పద్ధతులనే ఇప్పుడు మనం చదువులోని నిర్ణయించుకుంటున్నాం తప్ప అదేదో పెద్ద విషయం తీసుకొచ్చి మన జీవితంలోకి తీసుకొస్తున్నామనే భావన నుంచి విద్యార్థులందరూ కూడా బయటికి వస్తే వాళ్ళు నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోగలుగుతారు. మరి నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి మనకి ఒక సైంటిఫిక్ ఫార్ములా ఉండాలి కదా. అలాంటి సైంటిఫిక్ ఫార్ములాలే మీకోసం ఒక ప్రిన్సిపల్ తయారు చేయబడింది. అది స్మార్ట్ ప్రిన్సిపల్ అంటాం. SMART. ఈ SMART అనే ప్రిన్సిపల్ని మనం మార్కులు సాధించుకోవడానికి మనం అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మన ప్రయాణం చాలా నిర్దిష్టంగా, పక్కదారులు తొక్కకుండా చాలా చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్. అంటే మనం రాబోయే పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నామని ముందుగా నిర్ణయించుకోవడం. అంటే 600 మార్కులు ఉన్నాయి, లేదు ఒక 470 ఉన్నాయి, లేదు 500 మార్కులు ఉన్నాయి. దీంట్లో నేను 600కు 500 తెచ్చుకోవాలనుకుంటున్నాను, లేదు 350 తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా స్పెసిఫిక్గా నిర్ణయించుకోవడం. అలానే మనకున్న సబ్జెక్టులు లేక 5 ఉన్నాయి, 6 ఉన్నాయి. మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, లేదు కామర్స్ ఉంది. ఏ సబ్జెక్టులో అయినా సరే వాటికి ఉన్న మ్యాక్సిమం మార్కులో మనం కొన్ని మార్కులు నిర్దేశించుకోవడం. ఈ మార్కులు నిర్దేశించుకోవడాన్నే మనం లక్ష్య నిర్ధారణ అంటాం. అది మనం చాలా స్పెసిఫిక్గా నిర్ణయించుకోగలడం. ఎం అంటే ఏంది? అంటే మెజరబుల్. అంటే ఇవి నిర్దేశించుకున్న మార్కుల్ని నువ్వు ఎలా సాధించాలనుకుంటున్నావు. ఇప్పుడున్న సమయం నుంచి మనకు పరీక్షలు అయ్యేంత వరకు ఉన్న సమయం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మనకు 30 రోజులు ఉంది. ఈ 30 రోజుల కాలంలో రోజుకు నేను మ్యాథమెటిక్స్ని 1 గంట సేపు సాధన చేస్తాను, కామర్స్ని 1 గంట సేపు చేస్తాను, ఇంగ్లీష్ని ఒక 45 మినిట్స్ చేస్తాను, లేదు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఏదైనా సరే నేను దీన్ని 1 గంట సేపు ప్రాక్టీస్ చేస్తాను. ఇలా 30 రోజులకు మనం డివైడ్ చేస్తాం. ఉన్న సబ్జెక్టులని, ఉన్న కాలం ఎంత, మనం చదివిన పోర్షన్ ఎంత ఉంది,
చదవాల్సిన పోర్షన్ ఎంత ఉంది, ఇలా మనం డివైడ్ చేసుకుంటే అది స్పష్టంగా మన దారిని నిర్దేశిస్తుంది. మధ్యలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఆందోళన లేకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకా స్మార్ట్లో ఏంటి, ఏ అంటే అచీవబుల్. అంటే మనం 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ ఏ తరగతి అయినా సరే మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో, అది క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి, ప్రీ ఫైనల్స్ కానివ్వండి, ఎన్ని మార్కులు సాధించాము, ఈ సాధించిన మార్కులు అనుసరించి మనం ఇప్పుడు వార్షిక పరీక్షలు అంటే ఫైనల్ పరీక్షలు కూడా మన లక్ష్యాన్ని నిర్ణయించుకుందాం. మనం మొత్తం హాఫ్ ఇయర్లీ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 70 మార్కులు మాత్రమే వచ్చాయి, 70% వచ్చింది. ఇప్పుడు ఈ రాబోయే ఫైనల్ ఎగ్జామ్లో మనం 95, 90 పెట్టామనుకోండి, ఫ్యాన్సీ నెంబర్ ఉంది, అందరూ అంటున్నారు, టీచర్లు అదే అంటున్నారు అని మనం అది పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈ నెల రోజుల పాటు విపరీతమైన ఆందోళనకు గురయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, అచీవబుల్ గోల్ పెట్టుకోవాలి. అంటే మనం 6-7 నెలల వరకు మనం చదివి నేర్చుకొని పరీక్షలు రాస్తే 70% వచ్చిందంటే మనం చివరిలో ఉన్న ఈ నెల రోజుల పాటు కూడా మనం దాదాపుగా 70 లేకుంటే 75% మాత్రమే లక్ష్యం పెట్టుకుంటే దాన్ని మనం అచీవబుల్ అంటాం. దాన్ని వాస్తవిక లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం అంటాం. మనం ఈ 70 వదిలేసి 95 పెట్టుకున్నాం అనుకోండి, అది అవాస్తవిక లక్ష్యం అంటాం. దానివల్ల మనకి ఆందోళన జరగడం, ఆసక్తి పోవడం, చదవాలనుకుంటే ఏమాత్రం కూడా మనకు ఏ ఇంట్రెస్ట్ లేకుండా దాని నుంచి పారిపోయేటట్టు చేయడం, మొబైల్ ఫోన్కు అడిక్ట్ కావడం, ఇలాంటి అన్ని భయాల వల్లనే మనిషికి మనకు ఏర్పడుతుంది. తర్వాత ఆర్ అంటే ఏంది, రియలిస్టిక్ అంటే ఏంది, వాస్తవికంగా ఉండడం. మనం చదివే పద్ధతిని, నిర్ణయించుకున్న లక్ష్యాన్ని, మనము చదవాల్సిన గంటలన్నీ కూడా వాస్తవికంగా చూడాలి. మన స్నేహితుడు రోజుకు 10 గంటలు చదువుతున్నా అని చెప్తాడు. మనం కూడా చాలా ఆందోళన పడిపోయి, అమ్మో నేను 10 గంటలు చదవటం లేదు, నేను 6 గంటలు చదువుతున్నాను అని మనం కూడా 12 గంటలకు మన షెడ్యూల్ వేసామనుకోండి, అది మనం పూర్తిగా ఒక అవాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళ్ళి మనం నిద్రలేమితోటి, ఆహారలేమితోటి మన శరీరం క్షీణించి అది అనవసరమైన అనారోగ్య వైపు దారిచేందుకు అవకాశం ఉంటుంది. దాంతో మనం అనుకున్న లక్ష్యాన్ని చేరకుండానే మనం చతికిల పడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. టీ అంటే టైం బౌండ్. చేసే ప్రతి పనికి మనం ఒక నిర్దిష్టమైన టైంను నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మన రోజువారీ కార్యక్రమాలు చూస్తే మనిషికి ఉండేది, ప్రపంచంలో ఎంత ధనవంతుడు కానివ్వండి, బలవంతుడు కానివ్వండి, సంపన్నుడు కానివ్వండి, బికారి కానివ్వండి, విద్యార్థి కానివ్వండి, అందరి కూడా ఉన్న సమయం 24 గంటలు మాత్రమే. అందులో తప్పకుండా 6 నుంచి 8 గంటలు మనం పడుకోవాల్సిందే. కాబట్టి మనకున్న టైం ఎంత, మ్యాక్సిమం మెలకుతో ఉండేది 16 గంటలు. ఈ 16 గంటల సమయాన్ని మనకు అనుకూలంగా, అనుగుణంగా, ప్రొడక్టివ్గా మారడానికి మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడే దాన్ని సైంటిఫిక్గా నువ్వు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని అంటాం. అది మనం లక్ష్యంగా మారుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లక్ష్యాన్ని ఎలా నిర్ణయించుకోవాలో తెలిసింది కదా. తల్లిదండ్రుల ప్రోద్బలంతోటో, టీచర్ల ప్రోద్బలంతోటో, స్నేహితుల ప్రభావితంతోటో, వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే అది మన శక్తియుక్తుల్ని హరించడం కాకుండా మనం ఏం చేయలేని పరిస్థితికి మనం దిగజారిపోతాం. కాబట్టి మీరు శ్రద్ధగా ఒక 10 నిమిషాలు కూర్చొని మీ శక్తియుక్తులని ఈ స్మార్ట్ ప్రిన్సిపల్ ద్వారా మీరు అసెస్ చేసుకొని మీరు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని కనుక నిర్ణయించుకుంటే అది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయడం కాకుండా మిమ్మల్ని కన్సిస్టెంట్గా, కాన్స్టాంట్గా అది మిమ్మల్ని ప్రేరేపిస్తూ, మోటివేట్ చేస్తూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా శాస్త్రీయంగా నిరూపించబడిన సూత్రం. కాబట్టి మీరందరూ ఈ సూత్రాన్ని పాటించి రాబోయే పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.